జై భవాని, సాయి కృష్ణ భవాని. చాలా చాలా బాధపడుతున్నావు. అయితే అమ్మవారి బిడ్డగానే ఉన్నావు. మొదటి నుండి కూడా అమ్మ, అమ్మ అని పిలవకుండా ఏ పని కూడా చెయ్యవమ్మా. బాధపడకు. కొంచెం అవమానంగా ఉంది అంటున్నావు. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశాలైతే తొందరలోనే కలిగే అవకాశాలైతే నీకు తొందరలో కలుగుతాయి. ఒక 3 నెలల సమయం కొంచెం ఓర్చుకో భవాని. అవమానంగా ఉందని బాధపడకమ్మా. ఎందుకంటే వాళ్ళు నీకు రుణపడి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉంటున్నానని నువ్వు గిల్టీ ఫీలింగ్‌లో ఉన్నావు. ఎందుకంటే వాళ్ళు నీకు రుణపడి అయితే ఉన్నారు. వాళ్ళ కర్మలు, వాళ్ళ రుణాలు తీర్చుకుంటున్నారు. అంతే తప్ప వాళ్ళ దగ్గర నువ్వున్నావని ఆ! ఉన్నావని గిల్టీ ఫీలింగ్‌లో ఉన్నావు. భయపడకు, బాధపడకు. ఎందుకంటే ఎవరికైనా రుణం ఉంటే ఏదో ఒక రూపేణ ఖచ్చితంగా రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. సరేనా?